హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది. ఎగ్జామ్స్ లో మార్క్స్ పోవడం వల్ల, ప్రాక్టికల్ గా అర్థం కాకపోవడం వల్ల చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతారు. కానీ ఈ వీడియో చూస్తే అలాంటి తప్పులు చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ లో చిన్న చిన్న మిస్టేక్స్ పేపర్ ఫెయిల్ అయిపోవడానికి రీజన్ అవుద్ది. ఫ్యూచర్ లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఆ రిటర్న్స్ ఎలా చేయాలి అనేది సరిగ్గా ఐడియా ఉండకపోతే పెనాల్టీ కూడా పడొచ్చు. మరి అలాంటి మిస్టేక్స్ ఏంటి, అవి ఎలా అవాయిడ్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. సింపుల్ గా స్టూడెంట్స్ చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎగ్జామ్ లో మార్క్స్ పెంచడానికి ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవ్వచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్, ఇన్కమ్ హెడ్స్ ని సరిగా అర్థం చేసుకోకపోవడం. ఇన్కమ్ హెడ్స్ అంటే ఏంటి? మనకి 5 హెడ్స్ ఉన్నాయి: సాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. ఇవి సరిగ్గా ఐడియా లేకపోతే ఏదైనా ఇన్కమ్ ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ లో, ఆ ఇన్కమ్ అనేది ఏ ఇన్కమ్ హెడ్ అండర్ లోకి వస్తుందో సరిగ్గా క్లారిటీ లేకపోతే మనకు వచ్చే ఆన్సర్ అనేది చాలా రాంగ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చిన ఇన్కమ్ లైక్ రెంట్, లైక్ అది సేల్ చేయడం వల్ల వచ్చింది. ఈ రెండు ఏ హెడ్ లో పడతాయి? ఒకటి రెంట్ అయితే హౌస్ ప్రాపర్టీలోకి వస్తుంది. నెక్స్ట్, అది సేల్ చేయడం వల్ల వచ్చింది అయితే క్యాపిటల్ గెయిన్ లోకి వస్తుంది. చూసారా, ఇక్కడే హౌస్ ప్రాపర్టీకి సంబంధించిందే 2 ఇన్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే దాని ఆన్సర్ కూడా రాంగ్ అవుద్ది. దానివల్ల ఆ పేపర్ ఫెయిల్ అవడానికి రీజన్ అవ్వచ్చు. అసలు 5 హెడ్స్ ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్, సాలరీ కదా. సాలరీ అంటే జాబ్ చేస్తే సాలరీ వస్తుంది. కాబట్టి జాబ్ నుంచి వచ్చిన ప్రతి ఇన్కమ్ కూడా సాలరీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్, హౌస్ ప్రాపర్టీ, ఇది ఇల్లు రెంట్కి ఇస్తే వచ్చే అమౌంట్ అనమాట. హౌస్ ప్రాపర్టీ. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే వ్యాపారం నుంచి వచ్చే ఇన్కమ్ అనమాట. సో వ్యాపారం నుంచి ఇన్కమ్ వస్తే మాత్రమే అది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకి వస్తుంది. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏదైనా ఒక అసెట్ అమ్మిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ని క్యాపిటల్ గెయిన్ గా చూపించాలి. ఇది షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. నెక్స్ట్, అదర్ సోర్సెస్. పైన డిస్కస్ చేసిన 4 ఇంట్లో కూడా జాబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, రెంట్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, వ్యాపారం నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, అసెట్ అమ్మితే వచ్చిన ఇన్కమ్ కానీ, ఈ ఇన్కమ్స్ కాకుండా ఏ ఇన్కమ్ వచ్చినప్పటికీ కూడా అది అదర్ సోర్సెస్ లో చూపించాలి. లైక్ గిఫ్ట్లు వస్తే, బ్యాంక్ ఇంట్రెస్ట్, లాటరీస్, గ్యాంబ్లింగ్స్, సో ఇలాంటివన్నీ అదర్ ఇన్కమ్స్ లోకి వస్తాయి. నెక్స్ట్, గేమ్స్ లైక్ ఆన్లైన్ గేమ్స్, ఇలాంటివన్నీ అదర్ సోర్సెస్ లోకి వస్తాయి అనమాట. సో ఇది ఇందులో కన్ఫ్యూజ్ అయితే మెయిన్ క్వశ్చనే రాంగ్ అయిపోద్ది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి? డిడక్షన్స్ ని తప్పుగా క్లెయిమ్ చేయడం. అసలు డిడక్షన్స్ అంటే ఏంటి, ఏ డిడక్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నానంటే, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేసుకోగలిగే డిడక్షన్స్ అనమాట. లైక్ 80C నుంచి 80U వరకు. ఓకే, కొన్ని సార్లు ఆ డిడక్షన్స్ లిమిట్ ఎంత ఉందో కూడా మర్చిపోతాం. అలాంటివి ఏంటి చూద్దాం. ఎలిజిబుల్ డిడక్షన్స్ కంటే ఎక్కువగా ఎలిజిబుల్ చేయడం అనమాట. ఆ డిడక్షన్స్ కూడా కొంచెం లిమిట్ ఉంది, ఆ లిమిట్ దాటి ఎక్కువగా క్లెయిమ్ చేయడం అనమాట. సో అలాంటి ఎగ్జాంపుల్ ఏంటి? 80C అనేది 1,50,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది. ఆ దాటి ఎక్కువ ఇచ్చేసాం అనుకో, అది రాంగ్ అనమాట. అసలు 80C దేని గురించి చెప్తుంది అంటే LIC ప్రీమియం గురించి, పెన్షన్ ఫండ్ గురించి, ఇలాంటి వాటి గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ 80D కూడా. 80D అనేది మెడికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించింది. దీని క్లైమ్ బిలో 60 ఇయర్స్ అయితే 25,000, అబౌవ్ 60 ఇయర్స్ అయితే 50,000 వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఇది దాటి ఎక్కువ క్లైమ్ చేసుకుంటే దాని ఆన్సర్ కూడా రాంగ్ అవుద్ది అనమాట. సో డిడక్షన్స్ మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 80G ఉంది. 80G అనేది డొనేషన్స్ గురించి చెప్తుంది అనమాట. కొన్ని డొనేషన్స్ 100% ఎగ్జామ్షన్ ఉంటే, కొన్ని డొనేషన్స్ 50% వరకే ఉన్నాయి. సో అలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, థర్డ్ది, హౌస్ లోన్ ఇంట్రెస్ట్ ని ప్రాపర్ గా క్లెయిమ్ చేయకపోవడం అంటే ఏంటి? ఇక్కడ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ అనేది హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది అనమాట. మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిడక్షన్స్ అండర్ 24లో స్టాండర్డ్ డిడక్షన్ డిడక్ట్ చేస్తాం. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ అని చేస్తాం కదా. ఈ ఇంట్రెస్ట్ అనేది 2 టైప్స్. ఒకటి ప్రీ పీరియడ్ అండ్ పోస్ట్ పీరియడ్. అంటే ఇల్లు కట్టక ముందు, అంటే ఇల్లు కోసం తీసుకున్న లోను, ఇల్లు కట్టిన తర్వాత వేరొక విషయం కోసం తీసుకున్న లోన్ అనమాట. అది కూడా హౌస్ రిలేటెడ్ గానే. ఓకే, ఇక్కడ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్ కి అయితే 2 lakhs వరకు లిమిట్ ఉంది. ఇది చాలా వరకు గుర్తుండదు, మర్చిపోతాం. ఎంత ఇచ్చాడో అంతే చేసేస్తాం. కానీ అది చాలా తప్పు అనమాట. సో హౌస్ ప్రాపర్టీకి సంబంధించి 2 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంది. లెట్అవుట్ హౌస్ అయితే ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా చేసే కామన్ మిస్టేక్ అనమాట. సో నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను ఎగ్జామ్ హాల్లో చేసిన మెయిన్ మిస్టేక్ ఇలాంటివే. సో ఇది మీరు చేయకూడదని నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను. మీరు ఫాలో అయితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్, ఇది చాలా ప్రైమరీ మిస్టేక్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ కి కన్ఫ్యూజ్ అయిపోవడం. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి సరిగ్గా తెలియకపోతే మన ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ అనేది చాలా మిస్టేక్ వస్తుంది. ఎందుకంటే మనం ఆన్సర్ చేసేటప్పుడు పైన హెడ్డింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్ డాష్
అంటే సమ్ మిస్టర్ రామ్ ఆర్ మిస్టర్ శ్యామ్ లైక్ దట్. దాంతో పాటు ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ అని రాయాలి. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటో తెలియకపోతే అక్కడ పైన హెడ్డింగ్ లోనే మార్క్స్ పోతాయి. చూసిన ఇన్విజిలేటర్ కి కూడా ఆ పేపర్ కరెక్షన్స్ కి తక్కువ మార్కులు వేయొచ్చు. అసలు అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, సింపుల్ గా చూద్దాం. ప్రీవియస్ ఇయర్ అంటే ఏ ఇయర్ లో అసెస్సీ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాడో సంపాదించుకుంటాడో దానిని ప్రీవియస్ ఇయర్ అంటాం. ఆ ఇన్కమ్ కు సంబంధించి ఏ ఇయర్ లో అయితే ట్యాక్స్ పే చేస్తాడో దానిని అసెస్మెంట్ ఇయర్ అని అంటాం. ఇది సింపుల్. ఓకే, ఈ విధంగా అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కు కన్ఫ్యూజన్ అనేది పూర్తిగా పోద్ది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హౌస్ రెంటల్ అలవెన్స్ మిస్ అయిపోవడం. అంటే హౌస్ రెంటల్ అలవెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియకపోవడం అనమాట. ఎక్కువ చేసే మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇస్తాడు హౌస్ రెంటల్ అలవెన్స్ సమ్ అమౌంట్, తర్వాత రెంట్ పేడ్ అని ఇస్తాడు. అదేంటి అలవెన్స్ ఇచ్చాడు కదా మళ్ళీ రెంట్ పేడ్ అని కన్ఫ్యూజ్ అయితే అక్కడే చేసే చాలా పెద్ద మిస్టేక్. ఇక్కడ ఇంకొక విధంగా ఆన్సర్ చేసేయచ్చు. ఏంటంటే రెంట్ ఇచ్చాడు కదా, అలవెన్స్ ఇచ్చాడు కదా, ఆ అమౌంట్ నుంచి రెంట్ పేడ్ తీసేస్తే మిగిలింది ట్యాక్స్ అని అనుకుంటాం. కానీ ఆ విధంగా చేయకూడదు. ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి యాక్చువల్ గా రిసీవ్ చేసుకున్న హెచ్ఆర్ఏ. సెకండ్ కండిషన్ ఏంటంటే 40% ఆఫ్ శాలరీ, 50% ఆఫ్ శాలరీ. ఇక్కడ 40% ఆఫ్ శాలరీ దేనిలో తీసుకోవాలి, 50% ఆఫ్ శాలరీ దేనిలో తీసుకోవాలంటే ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాస్. దీన్నే ఇప్పుడు చెన్నై అంటున్నాం కదా, బాంబేనే ముంబై అంటున్నాం. సో ఈ 4 మెట్రో సిటీస్ లో కాకుండా నాన్ మెట్రో సిటీస్ లో అయితే 40% తీసుకోవాలి. ఈ 4 సిటీస్ లో 50% శాలరీ తీసుకోవాలి. ఇక్కడ శాలరీ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్. శాలరీ అని అంటే బేసిక్ పే తో పాటు డియర్నెస్ అలవెన్స్, అది రిటైర్మెంట్ బెనిఫిట్ లోకి ఎలా ఉంటేనే, కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ పర్సెంటేజ్ ఇస్తే మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. అండ్ థర్డ్ కండిషన్ రెంట్ యాక్చువల్ పెయిడ్ అని క్వశ్చన్లు ఇస్తారు కదా, యాక్చువల్ పెయిడ్ ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, అక్కడ ఎంతైతే యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఉందో దాన్ని ఇక్కడ రెంట్ పెయిడ్ గా తీసుకుంటాం, మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఈ 3 కాంపోనెంట్స్, ఈ 3 కండిషన్స్ లో ఏదైతే తక్కువగా ఉంటుందో అది ఎగ్జంప్షన్ అనమాట. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రెంట్ ఫ్రీ హౌస్. దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫర్నిష్డ్, సెకండ్ అన్ఫర్నిష్డ్. ఫర్నిష్డ్ అంటే ఇల్లుతో పాటు ఫర్నిచర్ ఇవ్వడం, లైక్ టీవీ, సౌండ్ థియేటర్, సోఫాలు, బెంచ్లు ఇలాంటివన్నీ. అన్ఫర్నిష్డ్ అంటే ఓన్లీ ఇల్లు మాత్రమే ఇవ్వడం. ఇక్కడ మళ్ళీ ఇచ్చింది ఎవరికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా, ప్రైవేట్ ఎంప్లాయీస్ కా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది రెంట్ ఎంత అని. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకటి 10 lakhs వరకు ఆ ఎంప్లాయీ ఉంటున్న సిటీలో పాపులేషన్ 10 lakhs వరకు ఉంటే 7.5% ఆన్ శాలరీ తీసుకోవాలి. నెక్స్ట్ 10 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటే 10% తీసుకోవాలి. నెక్స్ట్ 25 lakhs అబౌవ్ ఉంటే దానికి 15% తీసుకోవాలి. సో ఇది చేసిన తర్వాత మనకి యాక్చువల్ అన్ఫర్నిష్డ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఫర్నిష్డ్ కూడా ఇచ్చాడు అనుకో, ఆ ఫర్నిష్డ్ మీద 10% వాల్యూ తీసుకోవాలి. సో ఈ విధంగా రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ TDS, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ TDS అనేది వస్తుంది. అసలు TDS అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ సోర్సెస్ లో విన్నింగ్స్ ఏమైనా గెలుచుకున్నారనుకోండి, లాటరీస్ కానీ గిఫ్ట్స్ కానీ వచ్చినప్పుడు దాని మీద కొంచెం TDS కట్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది 1 lakh అయితే అందులో 30% కట్ చేసి 70,000 ఇస్తాడు. ఆ క్వశ్చన్ లో లాటరీస్ అయినా గిఫ్ట్స్ అని ఏమైనా కూడా ఆ అమౌంట్ కి నెట్ అని ఇచ్చాడంటే దానికి మనం కంపల్సరీగా TDS అనేది మళ్ళీ కట్టాలి. అంటే యాక్చువల్ అమౌంట్ ఎంతో కట్టాలి. ఇది కట్టకుండా అదే ఆన్సర్ వేస్తాం అనుకో, ఆ ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. సో ఈ విధంగా TDS ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేయకపోవడం వల్ల ఆ ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అందులో వచ్చే డిడక్షన్స్ ని సరిగ్గా యూజ్ చేయకపోవడం అనమాట. డిడక్షన్స్ ఏమున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రాపర్టీ అమ్మిన తర్వాత 3 years లోపు ఇంకో హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అంటే వేరొక హౌస్ ప్రాపర్టీ అమ్మిన అమౌంట్ తో కొనుక్కున్నాం అనుకోండి, అది 54F ప్రకారం డిడక్షన్ ఉంది. సో అది చాలా మంది క్వశ్చన్ చూసిన తర్వాత సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ సరిగ్గా చేయకపోవడం, అంటే ఆ అమౌంట్ అనేది సరిగ్గా యాడ్ చేయకపోవడం, సబ్ట్రాక్ట్ చేయకపోవడం, సో ఇలాంటి చేయడం వల్ల ఆన్సర్ రాంగ్ వస్తుంది అనమాట. సో మెయిన్ గా నేను గమనించింది ఏంటంటే ఎక్కువ డిడక్షన్స్ సరిగ్గా చేయకపోవడం, డిడక్షన్స్ మర్చిపోవడం, సో ఇలాంటి కామన్ మిస్టేక్స్ వల్ల ఎగ్జామ్ పేపర్ లో మీ మార్క్స్ తగ్గిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చేసిన డిస్కషన్ అంతటిలో కూడా కన్క్లూజన్ ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సబ్జెక్ట్ మీద క్లియర్ ఐడియా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే మీకు ఎగ్జామ్ హాల్లో మంచి మార్క్స్ తో గెయిన్ చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.